आदाब नाजरीन। अत्तापुर पुलिस स्टेशन हुदूद में गणेश फेस्टिवल मीटिंग MM पहाड़ी लकी पैलेस फंक्शन हॉल में मुनक्किद की गई। ACP राजेंद्र नगर अत्तापुर SHO सब इंस्पेक्टर की मौजूदगी में ये मीटिंग की गई। आइए नाजरीन देखें हमारे नुमाइंदे रहमत खान की रिपोर्ट। खासिद हिंद TV न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। అందుకని ముందు దాని మీద ఒకసారి మీరు ఏమైనా మాట్లాడదంటే మీకు ఫస్ట్ మాట్లాడండి. దాని తర్వాత మేము చూసుకొని మేము నోట్ చేసుకొని మళ్ళీ ఏ రకంగా ప్రొసీడ్ కావాలనేది కూడా దానికి చేద్దాం. క్లుప్తంగా అందరూ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అదేవిధంగా చేయవలసిన విధానాలు విధి విధానాల గురించి తెలపడానికి మన రాజమనగర్ ACP గారు రావడం జరిగింది. సార్ అదేవిధంగా బ్రీఫ్ చేస్తారు మీకు. తర్వాత మన ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా బ్రీఫ్ చేస్తారు. అందరికీ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. నమస్కారం. ముందుగా మన ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి మరి అంతా కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఎంతమంది ఎన్ని గణేష్ కమిటీలు వచ్చినాయనేది కూడా మనకు ఐడియా లేదు. మీరందరూ ఒక రెండు కమిటీలు ఉన్నారా, 10 మంది ఉన్నారా? దాదాపు మనం లాస్ట్ ఇయర్ మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 234 గణేష్ ఐడియాస్ పెట్టినారు ఓన్లీ అత్తాపూర్ ఏరియా. జస్ట్ ఫర్ ఇంటిమేషన్ అంటే మీరు పర్మిషన్ తీసుకోవడానికి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన దానికి సంబంధించి కావచ్చు, లేదంటే లాస్ట్ టైం ఆఫీసర్స్ మేమైతే ఎవరు లేము. మీరందరూ ఇక్కడి వాళ్ళే, మీరందరూ ప్రతిసారి సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళే చేస్తూ ఉంటారు. మీరు ఎవరెవరు ఉన్నారు, లాస్ట్ టైం దాదాపు ఏమన్నా మీకు సమస్యలు వచ్చినాయా అనే దాని మీద ఫస్ట్ మీరు మాట్లాడతారా, లేకపోతే మేము మా ఇన్స్ట్రక్షన్స్ చూసి వెళ్ళిపోదామా? సూచనలు ఎట్లా మేము చేస్తామో లాస్ట్ టైం కానీ ఇప్పుడు కానీ, లాస్ట్ టైంకి ఈ టైంకి ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం మనం ఈ గణేష్ మీటింగ్ కోసం వచ్చిన అందరూ ఆర్గనైజర్స్కి వెల్కమ్. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరఫున ఇప్పుడు మీరందరూ పత్తిగుంట చెరువుకా లేకపోతే ట్యాంక్ బండ్కా? ఎంతమంది ట్యాంక్ బండ్కి వెళ్తారు దీంట్లో? ఓకే ఓకే. గురించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జరిగిన గవర్నమెంట్ లెవెల్లో మీటింగ్ జరిగింది. అయితే అందరి రిక్వెస్ట్ మేరకు మన దగ్గర కాటేదాన్ దుర్గానగర్ ఎక్స్ రోడ్ దగ్గర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పూలింగ్ బూత్ పెడుతున్నారు. అక్కడ మీ రిక్వైర్మెంట్ని బట్టి అది గణేష్ది ఏర్పడే కొంచెం ముందు పూలింగ్ బూత్ని అక్కడ టెంపరీగా సెటప్ చేస్తారు. ఇవాళ CP ఆఫీస్లో జరిగిన మీటింగ్కి మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆయన కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు దుర్గానగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఒక పూలింగ్ బూత్ పెడతారు. మీకు ఏ వెహికల్ అయితే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు దానికి తగ్గట్టు ఆ క్యూ లైన్లో అది ప్రొవైడ్ చేస్తారు. ఇంకొకటి, మీ గల్లీకి సరిపోయే వెహికల్ మాత్రమే మాట్లాడుకోండి. ఇప్పుడు నీ గల్లీ ఒక 10 ఫీట్ రోడ్లో ఉంది, నువ్వు టస్కర్ వెహికల్ తీసుకొస్తే అది కాదు. అది నీకు ప్రాబ్లం, తర్వాత నీ అనుకున్న గణేష్ మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. నీ వల్ల మొత్తం వెహికల్ ఆ రోడ్ అంతా జామ్ అవుతుంది. మళ్ళీ దాన్ని క్రేన్ తీసుకురావాలి, ఆ వెహికల్ బయటకు తీసుకురావాలంటే అది కష్టమవుతుంది. కాబట్టి ముందే మీరు బుక్ చేసుకునేటప్పుడే మీ గల్లీకి దాని యొక్క విగ్రహం ఎంత సెట్ అవుతుందో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకుంటారు. ఒకళ్ళు వాడు టస్కర్ పెట్టాడని చెప్పి 3 ఫీట్ దానికి ఒక టస్కర్ పెడితే అది యూజ్లెస్. అది బయటకు మనం